మనుస్మృతిలో ఇలా వ్రాసి ఉందని, శూద్రులు వేదాలను పురాణాలను చదవకూడదని, ఒకవేళ వారు విన్నా లేదా చదివినా వారి చెవుల్లో కరిగించిన సీసాన్ని పోయాలనే శిక్ష ఉంటుందని, సనాతన ధర్మానికి సంబంధించిన ఏ ఆచారాన్ని అర్థం చేసుకోవాలన్నా వాటిని వైదిక సిద్ధాంతాల ఆధారంగానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వైదిక సిద్ధాంతాలే సనాతన ధర్మానికి ప్రాణం. అవే ప్రాథమిక సూత్రాలు. సరేనా? శూద్రుడు అంటే ఎవరు అని, వేదాలు చదివినందుకు శూద్రుడికి శిక్ష విధించే నియమం ఎందుకుందని అడిగావు. అవి మనిషిని కేవలం శరీరంగా గుర్తించడానికి మొదట నిరాకరిస్తాయి. మీకు నేర్పించే మొదటి విషయం ఏమిటంటే, కేవలం శరీరం చుట్టూ బ్రతకటం అనేది పశువుల లక్షణం. మీరు శరీరం కాదు. మీరు ఏదైతే మనస్సుగా చేతనగా అనుకుంటున్నారో ఆ చేతనగా ఉండడం కూడా సగం నిజం, సగం అబద్ధం. మనం మధ్యలో ఉన్నాం. మనం త్రిశంకువులం, అటు ఇటు కాక మధ్యలో ఉన్న అసంపూర్ణ వ్యక్తులం. ఆ 4 వర్ణాలు కాకుండా వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్న వారిని కూడా ఉంచారు. అలా ఎన్నో వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ వర్ణాల్లో ఎన్నో కులాలు, ఉపకులాలు వచ్చాయి. అంటే ఎన్నో రకాల శ్రేణులు మరియు స్థాయిలను సృష్టించారు. అంటే పుట్టుక లేదా వంశం ఆధారంగా హిందూ ధర్మంలో వర్గీకరణ జరగదు. నీ శరీరం ఎలా ఉందనేది ముఖ్యం కాదు. అష్టావక్రుని శరీరం 8 చోట్ల వంకరగా ఉండేది. అయినా ఆయన మహాబ్రాహ్మణుడు. అంటే పశువుతో సమానమైన ప్రవర్తన ఉన్నవాడే శూద్రుడు. ఎవరి చేతన పశువుతో సమానమో వారిని శూద్రులు అంటారు. పశువు లక్షణం ఏంటి? దాని చేతన శరీరానికే పరిమితం. అర్థం చేసుకోండి. మీకు కనీసం 11 ఏళ్ళు వచ్చే వరకు మీ కులం నిర్ణయించబడదు. ఒకవేళ కులాన్ని పుట్టుకతోనే నిర్ణయించాలంటే అప్పుడు అందరూ శూద్రులే. తరుణ్ గారు అడుగుతున్నారు, మనుస్మృతిలో ఇలా వ్రాసి ఉందని, శూద్రులు వేదాలను పురాణాలను చదవకూడదని, ఒకవేళ వారు విన్నా లేదా చదివినా వారి చెవుల్లో కరిగించిన సీసాన్ని పోయాలనే శిక్ష ఉంటుందని. ఇక్కడ శూద్ర అంటే అర్థమేమిటి? అసలు ఈ శిక్షల గురించి ప్రస్తావన ఎందుకు? చూడండి, కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. మీరు సనాతన ధర్మానికి చెందిన ఏ పుస్తకం, సంహిత లేదా స్మృతి గురించి మాట్లాడినా సనాతన ధర్మం అంటే వైదిక ధర్మం. అవునా? వేదాలే దానికి కేంద్ర బిందువు. వేదాలే సరిగ్గా దాని మూలంలో ఉన్నాయి. సనాతన ధర్మానికి సంబంధించిన ఏ ఆచారాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఏ పుస్తకాన్ని లేదా ఏ నియమ నిబంధనలను అర్థం చేసుకోవాలన్నా వాటిని వైదిక సిద్ధాంతాల ఆధారంగానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వైదిక సిద్ధాంతాలే సనాతన ధర్మానికి ప్రాణం. అవే ప్రాథమిక సూత్రాలు. సరేనా? అవే మొదటి సిద్ధాంతాలు. అవే మొదటి సూత్రాలు. ఆ వైదిక సూత్రాలన్నీ మనకు వేదాంతంలో కనిపిస్తాయి. వేదాల్లోని జీవుల దర్శనం, ఆత్మ దర్శనానికి సంబంధించిన భాగాన్నే వేదాంతం అని పిలుస్తారు. దీన్ని వేదాంతం అని ఎందుకంటారంటే, ఇది వేదాల శిఖరం. అంతం అంటే ఇక్కడ అత్యున్నతమైన భాగం అని అర్థం. వేదాలు ఎక్కడైతే పరిపూర్ణతను పొందుతాయో, అంతం అంటే ముగిసిపోవడం కాదు. అంతం అంటే శిఖరం అని అర్థం. పర్వత శిఖరాగ్రాన కొండ ముగిసింది అంటాం కదా, ఆ అర్థంలోనే వేదాంతం, వేదాల ముగింపు. పర్వత శిఖరం వద్ద పర్వతం పూర్తయినట్లుగా. అదేవిధంగా ఉపనిషత్తులు వేదాల అంతిమ భాగం. ఉపనిషత్తులు వేదాలలో భాగమే. అవి వేదాల నుండి వేరు కావు. కాబట్టి హిందూ ధర్మానికి చెందిన ఏ ఆచారాన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందుగా మీకు వేదాంతంపై అవగాహన ఉండాలి. వేదాంతంలోని మూల విషయాన్నే ప్రాతిపదికగా తీసుకుని ఆ వెలుగులోనే మిగిలిన విషయాలను అర్థం చేసుకోవాలి. ఇది సనాతన ధర్మానికి సంబంధించింది. సరే, ఇప్పుడు వేదాంతానికి వద్దాం. శూద్రుడు అంటే ఎవరు అని, వేదాలు చదివినందుకు శూద్రుడికి శిక్ష విధించే నియమం ఎందుకుందని అడిగావు. మీరు వేదాల దగ్గరకు లేదా వేదాంతం దగ్గరకు వెళ్ళినప్పుడు అవి మనిషిని కేవలం శరీరంగా గుర్తించడానికి మొదట నిరాకరిస్తాయి. మీకు నేర్పించే మొదటి విషయం ఏమిటంటే, కేవలం శరీరం చుట్టూ బ్రతకటం అనేది పశువుల లక్షణం. ఈ సమయంలో మీరు ఒక అసంపూర్ణ చేతన అని అవి మీకు బోధిస్తాయి. ఆ అసంపూర్ణ చేతననే అహంకారం అంటారు.
ఆ అసంపూర్ణ చేతన వెనుక ఉన్న అసలు సత్యమే ఆత్మ. అసంపూర్ణ చేతన తనలో తాను ఒక అబద్ధం. ఎందుకంటే ఆ లోపమే దాని అసత్యం. ఆ అసంపూర్ణ చేతన పూర్ణం కావడానికి జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది ఏ పరిపూర్ణతను కోరుకుంటుందో దాన్నే సత్యం లేదా ఆత్మ అంటారు. ఇది వేదాంతం యొక్క మౌలిక సిద్ధాంతం. అర్థమైందా? శరీరం నువ్వు కాదు. నీ మనస్సు కూడా ఒక అబద్ధపు స్థాయిలో ఉంది. ఈ విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోండి. మీరు శరీరం కాదు. మీరు ఏదైతే మనస్సుగా, చేతనగా అనుకుంటున్నారో, ఆ చేతనగా ఉండడం కూడా సగం నిజం, సగం అబద్ధం. మీరు అసంపూర్ణ చేతన, సగం నిండి, సగం ఖాళీగా ఉన్నారు. పూర్తిగా నిండాలని, పరిపూర్ణం కావాలని మీరు తపిస్తున్నారు. మనిషి జీవితాంతం చేసే ప్రయత్నం ఇదే. ఇదే మనిషి జీవితకాల కర్తవ్యం. అతను చేసే పనులన్నీ ఆ స్థితిని పొందడానికే. అది సాధించాలనే ప్రయత్నమే. ఎలాగైనా అసంపూర్ణ చేతన పూర్ణత్వాన్ని పొందాలనే తపన అది. సరే, మనం చేతనము. ఆ చేతన కూడా అసంపూర్ణమైనది. ఒకరిది తక్కువ అసంపూర్ణం, ఇంకొకరిది ఎక్కువ. శరీరం పశువు వంటిది. ఆత్మ అనేది ఎంతో దూరంలో ఉన్న సత్యం. దాన్ని మనం ఇంకా పొందలేదు. అందరి శరీరం పశువు వంటిదే. ఆత్మ ఒక సుదూర సత్యం. ఆకాశంలో మెరిసే ఏదో ఒక సుదూర నక్షత్రంలా. దాన్ని మనం ఇంకా చేరుకోలేదు. మనం మధ్యలో ఉన్నాం. మనం త్రిశంకువులం. అటు ఇటు కాక మధ్యలో ఉన్న అసంపూర్ణ వ్యక్తులం. ఇప్పుడు చేతనా స్థాయిలో మనుషులు రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే అసంపూర్ణత అనేది అనేక రకాలుగా ఉండవచ్చు. దీన్ని మళ్ళీ మధ్యలోకి తీసుకువద్దాం. ఇదేమిటి? ఇది నా టీ కప్పు. ఇది ఖాళీగా ఉంటే అది ఖాళీగానే ఉంటుంది. ఖాళీతనం అనేక రకాలుగా ఉండదు. ఖాళీ అంటే ఖాళీ. ఖాళీతనం అనేది ఒకే రకంగా ఉంటుంది. నేను కప్పు ఖాళీగా ఉందనంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఖాళీ అంటే ఖాళీ అని మీరు అర్థం చేసుకుంటారు. కప్పు నిండుగా ఉందని చెప్పినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిండుగా అంటే నిండుగా, 100% నిండుగా. కానీ ఇది కొంచెం నిండు ఉందనంటే మీరు ఆగిపోతారు. ఎందుకంటే కొంచెం అంటే అక్కడ అనంతమైన అవకాశాలుంటాయి. అది ఎంతైనా నిండి ఉండొచ్చు. అదేవిధంగా మనుషుల్లో అనంతమైన కోట్లు, శ్రేణులు మరియు అవకాశాలుంటాయి. ఒకరి చేతన ఒక స్థాయిలో ఉంటే మరొకరిది ఇంకో స్థాయిలో ఉంటుంది. పశువుల్లో అనంతమైన అవకాశాలుండవు. పశువులన్నీ ఒకే స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు పశువుల్లో అనంతమైన మార్పులకు అవకాశం ఉండదని అర్థం చేసుకోండి. పశువు పూర్తిగా ఖాళీ మరియు ముక్త పురుషుల్లో కూడా ఎక్కువ అవకాశాలుండవు. ఎందుకంటే వారు పూర్తిగా నిండినవారు. మనిషిలో మాత్రం ఈ అవకాశాలన్నీ ఉన్నాయి. ఒక్కరింతవరకు ఎవరు ఎంతైనా నిండవచ్చు. ఇన్ఫినైట్ పాసిబిలిటీస్. సరేనా? ప్రస్తుతం మనం వేదాంతం యొక్క కేంద్ర సూత్రం ఏమిటో అర్థం చేసుకోవాలని చూస్తున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి, ఒకవేళ భారతదేశంలో సనాతన ధర్మంలో ప్రజలను వర్గీకరించే ఆచారం ఉంటే, అందుకే 4 వర్ణాలను ఏర్పాటు చేశారు కదా! ఆ 4 వర్ణాలు కాకుండా వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్నవారిని కూడా ఉంచారు. అలా ఎన్నో వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ వర్ణాల్లో ఎన్నో కులాలు, ఉపకులాలు వచ్చాయి. అంటే ఎన్నో రకాల శ్రేణులు మరియు స్థాయిలను సృష్టించారు. ఎన్నో రకాల శ్రేణులు మరియు స్థాయిలు ఏర్పడ్డాయి. అందులో 4 వర్ణాలున్నాయి. అవి కాకుండా వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈ వర్ణాల్లో కూడా అనేక రకాల శ్రేణులు మరియు స్థాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ శ్రేణులు శరీర స్థాయికి సంబంధించినవి అయి ఉండవు. శరీరం అంటే తల్లి గర్భం నుండి పుట్టే ఒక భౌతిక రూపం. అంటే పుట్టుక లేదా వంశం ఆధారంగా హిందూ ధర్మంలో వర్గీకరణ జరగదు. ఎందుకంటే నువ్వు శరీరం కాదు అనేదే వేదాంతం యొక్క మూల సిద్ధాంతం. నువ్వు శరీరమే కానప్పుడు శరీర ప్రాతిపదికన నీ వర్గీకరణ ఎలా జరుగుతుంది? కాబట్టి శరీరపరంగా ఎవరూ శూద్రులు కారు, వైశ్యులు కారు, పండితులు లేదా బ్రాహ్మణులు కారు. ఈ దురాచారం సామాజికమైనది, ధార్మికమైనది కాదు. బ్రాహ్మణుడి ఇంట్లో పుడితే బ్రాహ్మణుడు అనుకోవటం ఒక కుళ్ళు. శూద్రుడి ఇంట్లో పుడితే శూద్రుడు అనుకోవటం ఒక సామాజిక అవినీతి. ఈ విషయాన్ని ధర్మం ఎప్పుడూ నేర్పించలేదు. ఇది ఆధ్యాత్మిక విషయం కాదు. శరీరంతో నీకు సంబంధం లేదని ధర్మం స్పష్టంగా చెప్పింది. నీ శరీరం ఎలా ఉందనేది ముఖ్యం కాదు. అష్టావక్రుని శరీరం 8 చోట్ల వంకరగా ఉండేది. అయినా
ఆయన మహాబ్రాహ్మణుడు. వేదాలు శరీరాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నువ్వు ఏ కులంలో లేదా ఏ వంశంలో పుట్టావనే దానితో ఏం సంబంధం? ఏ ఇంట్లో పుట్టావనేది లెక్కలోకి రాదు. అసలు విషయం శరీరానిది కాదు. విషయం నీ చేతనా స్థాయి గురించి. ఆ స్థాయిని బట్టే వర్గీకరణ జరుగుతుంది. వేదాంతం యొక్క ఉద్దేశ్యం అదే. కానీ ఆ ఉద్దేశాన్ని కాలక్రమేణా మనుషులు భ్రష్టు పట్టించారు. సమయ ప్రవాహంలో ఏదైనా సరే కాలక్రమేణా కలుషితం కాకుండా ఉండదు. ఈ పని మనుషులే చేశారు. ఇప్పుడు చెప్పండి, అసలు శూద్రుడంటే ఎవరు? ఎవరి చేతనా స్థాయి అయితే అత్యంత దిగువన ఉంటుందో ఎవరి చేతనా స్థాయి అయితే అత్యంత దిగువన ఉంటుందో అతనే శూద్రుడు. మరి ఈ అత్యంత దిగువ స్థాయి ఎవరికి ఉంటుంది? పశువుకి. అంటే పశువుతో సమానమైన ప్రవర్తన ఉన్నవాడే శూద్రుడు. ఎవరి చేతన పశువుతో సమానమో వారిని శూద్రులు అంటారు. పశువు లక్షణం ఏంటి? దాని చేతన శరీరానికే పరిమితం. లక్షణమేంటి? దాని చేతన శరీరానికే పరిమితం. పశువు మరియు పాశం అనే పదాలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. పాశం అంటే బంధం. ఏదైతే బంధించబడి ఉందో, ముక్తి గురించి ఆలోచించకుండా శరీరానికే బంధించబడి ఉండేవాడని పశువు అంటారు. సరే, ఎవరి చేతనైతే పూర్తిగా శరీరంతోనే ముడిపడి ఉంటుందో, తనను తాను శరీరం తప్ప వేరే ఏమీ కాదని అనుకునేవాడే శూద్రుడు. వంశం వల్ల ఎవరూ శూద్రులు కాలేరు. ఏ ఇంట్లో పుట్టావనే దానివల్ల నువ్వు శూద్రుడివైపోవు. నీ చేతనను నువ్వు ఏ స్థాయికి తీసుకెళ్ళావు అనేదే నిర్ణయిస్తుంది. నువ్వు బ్రాహ్మణుడువో లేక శూద్రుడువో అనేది బాగా అర్థం చేసుకోండి. ప్రస్తుతం నడుస్తున్న కుల వ్యవస్థ అణచివేత, దోపిడీ మరియు అన్యాయంతో కూడినది. అది ఒక మహా మూర్ఖత్వం. ఏదో ఒక ఇంట్లో పుట్టడం వల్ల మన కులం నిర్ణయించబడుతుందని మనం అనుకుంటాం. అలా జరుగుతుందా? కానీ ఇలాగే జరుగుతోంది. కాబట్టే ప్రస్తుతం మన పరిస్థితి ఇలా ఉంది. ఒకరికి మించిన మూర్ఖులు మరొకరు తమను తాము బ్రాహ్మణులమని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఎంతో ప్రతిభ ఉన్నవారు కూడా ఉండవచ్చు. కానీ ఆ అమాయకుల మనసులో మేము తక్కువ కులం వారం అనే భావన నాటుకుపోయింది. ఇది సామాజిక వ్యవస్థలోకి వచ్చిన ఒక వికృతి. ఇది పూర్తిగా దారి తప్పిన వ్యవస్థ. ఇప్పుడు దీని తర్వాత విషయం అర్థం చేసుకోండి. మీకు కనీసం 11 ఏళ్లు వచ్చే వరకు మీ కులం నిర్ణయించబడదు. ఎందుకో చెప్పండి? ఎందుకంటే పుట్టిన ప్రతి బిడ్డ ఒక జంతువులాగే ఉంటుంది. అంటే ఎక్కడ పుట్టిన బిడ్డైనా శూద్రుడుగానే పుడుతుంది. ఒకవేళ కులాన్ని పుట్టుకతోనే నిర్ణయించాలంటే అప్పుడు అందరూ శూద్రులే. ప్రపంచంలో అందరూ శూద్రులే. ఎందుకంటే మనమందరం పశువులుగానే పుడతాం. ఏదైనా చిన్న బిడ్డను చూడండి. జంతు ప్రవృత్తి తప్ప అందులో ఇంకేం కనిపిస్తుంది? ఒక జంతువు బిడ్డను, ఒక మనిషి బిడ్డను తీసుకోండి. అసలు తేడా ఎక్కడుందో చెప్పండి. ఇద్దరూ ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటారు. ఇద్దరి ప్రయత్నాలు ఒకేలా ఉంటాయి. వారి ప్రవృత్తులు కూడా ఒకేలా ఉంటాయి. కాబట్టి ప్రకృతి అందరికీ ఒకే కులాన్ని ఇచ్చింది. అదే శూద్రత్వం. ప్రకృతిని బట్టి చూస్తే అందరూ శూద్రులే. ఎందుకంటే అందరూ శూద్రులుగానే పుట్టారు. ఒకసారి నీ చేతన కొంచెం అభివృద్ధి చెందగానే ఇక నిన్ను నువ్వు ఉన్నత స్థితికి తీసుకెళ్లడం నీ బాధ్యత అవుతుంది. తనను తాను ఎంతగా ఉద్ధరించుకోగలిగితే అతను కులంలో అంతటి ఉన్నత స్థితికి చేరుకున్నాడని అర్థం. ఇది నీ చేతుల్లోనే ఉంది. దీన్ని నువ్వు స్వయంగా చేయాలి. కానీ నీ జీవిత లక్ష్యం చేతనను పెంచుకోవడం కానప్పుడు నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఒకవేళ నీ జీవిత లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడం, అధికారం సంపాదించడం, భోగాలలో మునిగిపోవడం, సుఖాలను కోరుకోవడం, రకరకాల వినోదాలలో మునిగిపోవడం అయితే అప్పుడు నువ్వు నీ చేతనను పెంచుకోవు. ఎప్పుడైతే దాన్ని ఉద్ధరించుకోలేవో అప్పుడు నీ చేతన ఎంతో దిగువ స్థాయిలో ఉండిపోతుంది. దాన్నే శూద్రత్వం అంటారు. ఎవరైతే తమ జీవితాన్ని జ్ఞానానికి, అవగాహనకు మరియు ముక్తికి అంకితం చేస్తారో వారు మాత్రమే బ్రాహ్మణులు. వారు ఏ ఇంట్లో పుట్టినా సరే. విషయం అర్థమవుతోందా? వర్ణ వ్యవస్థ యొక్క అసలు ఆధారం ఏమిటో స్పష్టంగా అర్థమైందా లేదా? వర్ణ వ్యవస్థ గురించి నేనిప్పుడు చెప్పిన ఈ అసలు ఆధారం మనకు సమాజంలో కనిపించటం లేదని నాకు తెలుసు. సమాజం ఇలా నడవటం లేదు. కానీ మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే నేను మళ్ళీ చెప్తాను. సనాతన ధర్మానికి మూలం వేదాలే. ఏదైనా విషయం గురించి ముందుగా వేదాలనే అడగాలి కదా!
వేదాల నుండి అడగాల్సిన విషయాలు ఎక్కడ స్పష్టంగా కనిపిస్తాయంటే వేదాంతంలో, ఉపనిషత్తుల్లో. ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మనిషి గొప్పతనాన్ని లేదా నాణ్యతను కొలవడానికి, మనిషి జాతిని కొలవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అతని చేతన యొక్క ఉన్నతిని చూడండి. చేతన ఎంత ఉన్నతంగా ఉంటే దాని ఆధారంగానే జీవితంలో అతని స్థానం నిర్ణయించబడుతుంది. ఇది అర్థమైందా? విషయం అర్థమవుతోందా? ఇకపై ఎప్పుడూ మీ మనసులో ఈ భావనలు పెట్టుకోవద్దు. మీరు ఏ కులంలో లేదా ఏ ఇంట్లో పుట్టారో అని. దానివల్ల మీ జీవితం లేదా భవిష్యత్తు నిర్ణయించబడకూడదు. పుట్టుకతో వచ్చిన ఆ కులంతో మిమ్మల్ని మీరు గుర్తించుకోకండి. అవన్నీ పనికిరాని విషయాలు. దానివల్ల ఏమీ సాధించలేరు. దానివల్ల మీకు ఎలాంటి సత్యం దొరకదు. అదంతా అబద్ధం. అర్థమవుతోందా? ఇప్పుడు రెండో విషయం. ఎందుకిలా అన్నారంటే శూద్రుడు వేదాలు వింటే చెవుల్లో కరిగించిన సీసం పోయాలని. ఈ మాట ఎందుకన్నారో కొంచెం అర్థం చేసుకోవాలి. చూడండి,